పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా విశ్వజ్ఞానం విశ్వదర్శనం కొరకు పరితపిస్తున్న వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. మేనిఫెస్టేషన్ నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. ఏ మేనిఫెస్టేషన్ అయినా ఫింగర్ టిప్స్ మీద నిజం అవ్వాలి అంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. అసలు పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి? పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసే విధానం ఏంటి? పీనియల్ గ్లాండ్ అనేది బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అబౌట్ మేనిఫెస్టేషన్. ఒక రోజంతా మాట్లాడొచ్చు, బట్ ఫ్యూ ఇన్సైట్స్ని ఈ వీడియోలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని పీనియల్ గ్లాండ్కి జోడిస్తూ కొన్ని సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఈ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో అబౌట్ మేనిఫెస్టేషన్, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి? అది మన యొక్క హ్యూమన్ బాడీలో, మన యొక్క బ్రెయిన్లో ఎక్కడ లొకేట్ అవుతుంది? అది యాక్టివేట్ చేయడం ఎలా? అసలు యాక్టివేషన్లో ఉందా, ఇన్యాక్టివేషన్లో ఉందా అని తెలుసుకోవడం ఎలా? ఇఫ్ ఇంకేస్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఇదంతా మేజర్ సబ్జెక్ట్. ఆల్మోస్ట్ ఒక రోజంతా మాట్లాడొచ్చు. దీని గురించి ఇన్ డెప్త్ ఒక వీడియో చేద్దాం. అరౌండ్ 20-30 minutes టైం తీసుకుంటూ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో వెరీ సూన్ ముందు రాబోతా ఉంది. ఈ వీడియోలో ఫ్యూ ఇన్సైట్స్ని మీకు షేర్ చేసుకోబోతా ఉన్నాను. శ్రద్ధగా వినండి. పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అవ్వడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఫ్యూ థింగ్స్ని ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఆర్గానిక్. బీ ఆర్గానిక్. ఇంకా చెప్పాలి అంటే ఫోకస్ ఆన్ వెజిటేబుల్ ఫుడ్. సాత్విక ఆహారం అంటాం కదా, వెజిటేరియన్స్ ఫుడ్ మీద ఫోకస్ పెట్టండి. వై? బికాస్ న్యాచురల్గా గ్రో అయిన వెజిటేబుల్స్కి ఒక సెర్టైన్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ ఫుడ్స్ని తీసుకోవడం ద్వారా మీ భౌతిక శరీరంలో ఉన్న ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతాయి. త్రూ విచ్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. సో ఫోకస్ ఆన్ క్వాలిటీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, గ్రీన్ ఫుడ్ మీద ఫోకస్ పెట్టండి. న్యాచురల్గా డెవలప్ అయిన గ్రీన్ ఫుడ్ మీద ఫోకస్ పెట్టండి. టాక్సిక్ ఫుడ్ని తగ్గించండి. ఎప్పుడైతే ఆర్గానిక్, గ్రీన్, వెజిటేబుల్స్, కెమికల్ ఫ్రీ, క్వాలిటీ, న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, త్రూ విచ్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యే స్కోప్, మేజర్ స్కోప్ ఉంది. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. సో వెజ్జీస్, ఆర్గానిక్, గ్రీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మీ యొక్క వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న ఎనర్జీ సెంటర్స్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఫస్ట్ ఫోకస్ గ్రీన్ ఫుడ్, ఆర్గానిక్, వెజిటేబుల్, క్వాలిటీ, న్యూట్రిషన్ ఫుడ్ మీద ఫోకస్ చేయండి. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. ఓ మై గాడ్, ఒక రోజు ప్రాపర్ స్లీప్ లేకపోతే వారం రోజులు అనారోగ్యాన్ని 100% ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. ఏదో ఒక రూపంలో ఎనర్జీస్ లాస్ అయిపోవడానికి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయని మహాశివుడు చెప్పాడు. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మరి ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉంటేనే మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. మరి ఆ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉండాలి అంటే అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది నీడ్ ఆఫ్ ద హవర్ అని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ స్లీప్. ఐ నో ఈ రోజుల్లో బిజీ స్కెడ్యూల్స్లో ఉంటా ఉన్నాం. వీఆర్ వెరీ మచ్ ఆక్యుపైడ్ బికాస్ ఆఫ్ రోటీ కపడా మకాన్ కొరకు. ఓకే, బట్ హ్యావ్ సమ్ ప్రాపర్ స్లీప్. అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ లేకపోతే లేజినెస్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ విచ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సింపుల్. సో అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, దట్స్ ద సెకండ్ వన్. పాయింట్ నెంబర్ 3, మెడిటేషన్. ప్రేయర్స్ భగవంతుడికి, విశ్వానికి మనం కనెక్ట్ అయ్యేది. మెడిటేషన్ భగవంతుడి, విశ్వం మనకు కనెక్ట్ అయ్యేది. ప్రేయర్స్ మనం డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్, స్టేట్మెంట్స్ భగవంతుడికి, విశ్వానికి చెప్తున్నట్టు, మెడిటేషన్స్ భగవంతుడి, విశ్వం దానికి ఆన్సర్స్ ఇస్తున్నట్టు. మెడిటేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. మీ లైఫ్కి, మీ కెరియర్స్కి మెడిటేషన్ గ్రేటర్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది.
సో మెడిటేట్ అన్న కాన్సెప్ట్ పెద్ద సముద్రం. దాని మీద కూడా ఏదో ఒక రోజు ఇన్ డెప్త్ వీడియో చేస్తాను ఫర్ ష్యూర్. ఇట్స్ మై ప్రామిస్, ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్ జనరల్ మెడిటేషన్ అనగానే ఫస్ట్ తెలిసి తెలియక పీపుల్ యొక్క ఫోకస్ దేని మీదకి వెళ్తుందంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని చెప్పి. బిగ్గెస్ట్ బ్లండర్ అని కూడా చెప్పొచ్చేమో. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి దాని గురించి మాట్లాడొద్దు ఇనీషియల్లీ. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడే పుట్టుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గులాబ్ జామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, గులాబ్ జామ్ కలర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ షేప్ మీకు తెలియదు, గులాబ్ జామ్ టేస్ట్ మీకు తెలియదు. ఇప్పుడు అసలు మీరు గులాబ్ జామ్ని ఆలోచించట్లేదు, ఈ క్షణం మీరు అసలు గులాబ్ జామ్ గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ మీ మైండ్లో ఏమొచ్చింది? ఆ గులాబ్ జామే వచ్చింది, ఆ షేపే వచ్చింది. సో దేని గురించి వద్దు అనుకుంటామో అది బై డిఫాల్ట్ మన మైండ్ చేస్తుంది. అందుకే హ్యూమన్ మైండ్ని మంకీ మైండ్ అని కూడా అంటాం. సో ఏది వద్దు అనుకుంటామో అదే వస్తుంది బై డిఫాల్ట్. మరి ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, బై డిఫాల్ట్ అన్ని ఆలోచనలు అప్పుడే వస్తాయి. సో ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అన్నది ముందు పక్కన పెట్టి, మెడిటేషన్ అంటే ట్రై టు అండర్స్టాండ్ మెయింటైనింగ్ కామ్ అండ్ కంపోజ్డ్, మెయింటైనింగ్ సమ్ పీస్ ఇన్ అండ్ అవుట్. సో దట్స్ ద థర్డ్ వన్. మెడిటేట్. ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేట్. ఇట్ క్యారీస్ గ్రేట్ ఎనర్జీ. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏం లేదు, కామ్గా కంపోజ్డ్గా ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ ఫోకస్ ఆన్ మీ శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇనీషియల్ స్టేజ్ ఇది అంతే. ఫోర్త్ వన్, ఓంకారం. ఓ మై గుడ్నెస్. Om is not just a word, it's not just a sound, it's a cosmic sound. It's not simple word. Electromagnetic energies ఉన్నాయి ఓంకారానికి. So these four things are very important. Organic, green food, adequate amount of sleep, meditation and ఓంకారం. And sun gazing అంటాం. అట్లీస్ట్ సన్ రైస్ మీకు పడాలి. డార్క్ టైం, డార్క్ హవర్స్, సన్ టైమ్, దీస్ 2 times ఆర్ వెరీ ఇంపార్టెంట్ మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవ్వడం కొరకు. అందుకనే కొన్ని మెడిటేషన్స్ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తాం, ఆ టైంలో కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటుంది. కొన్ని మెడిటేషన్స్ నైట్ చేస్తాం, వై బికాస్ కంప్లీట్ డార్క్నెస్. కొన్ని సూర్యుడి కిరణాలు పడుతున్నప్పుడు కొన్ని డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ బయటికి విడుదల చేయాలి. ఇది బిగ్గెస్ట్ కాన్సెప్ట్. రాబోతున్న ప్రోగ్రామ్స్లో వీటి మీద డీకోడ్ చేయబోతా ఉన్నాం. సో దీస్ ఆర్ ద 4 to 5 పాయింట్స్ మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం కొరకు. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, అందులో ఒక 4 to 5 వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో ఐ ఆమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. అనంత బ్రహ్మాండం దానికి రెస్పాండ్ అవుతుంది అని విశ్వవాక్కు. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే చాలామంది ప్రోగ్రామ్స్ గురించి, క్లాసెస్ గురించి అడుగుతున్నారు. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. భగవంతుడి ఆశీర్వాదం, మీరు నేను కలవబోతూ ఉన్నాం. ఆల్మోస్ట్ 7 days ట్రావెల్ చేయబోతూ ఉన్నాం. ఎలా పాసిబిలిటీ అవుద్ది, మేము చాలా లాంగ్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో. ఇట్స్ ఇన్ ఆన్లైన్. January 25th, 2025 January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. త్రూ జూమ్ కాల్ ప్రోగ్రామ్ రన్ అవబోతూ ఉంది. దైవ కార్యక్రమం అది, విశ్వ కార్యక్రమం అది. నేను విష్ చేస్తే ప్రోగ్రాం పుట్టుకు రాలేదు, మీరేదో నేర్చుకోవాలి అని అనుకోవడం ద్వారా ప్రోగ్రాం పుట్టుకు రాలేదు. దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం అని మీరు గ్రహించాల్సి ఉంటుంది. వై బికాస్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటి అంటే దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు, నామకా వాసి ఏది జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద సుప్రీం. సో ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. మీ ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్ యొక్క ఆశీర్వాదాలను మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా ఎన్రోల్మెంట్స్ అయ్యాయి, అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.